యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపణకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోండి లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన నామబడి మీ స్తోత్రాలు. నాయన, చదవబడిన లేఖన భావాలోంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకించి నాయనా తండ్రి, ప్రజలకు కావలసిన వర్తమానం అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. మనుషుని జ్ఞానమును ఛాతిని మరుగుపరిచిన దివ్య వాక్కుల్ని ప్రజగా వినిపించేయమని యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన బేతనియ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త అనే ఒక స్త్రీని ఆయనను తన ఇంట చేర్చుకుంది అని రాయబడింది. ఆయనను మన ఇంటిలో ఎప్పుడైతే చేర్చుకుంటామో మన పరిస్థితులన్నీ ఆయన మార్చగలడు. యేసుక్రీస్తు ప్రభు ఆయనే నిజమైన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించి ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి 3వ రోజున తిరిగి లేచిన వ్యక్తి. అంతేకాదు ఆయన మన జీవితాలకు రక్షణ ప్రసాదించాడు. నూతనమైన జీవాన్ని లేదా నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మార్త ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని తన గృహములోనికి ఆహ్వానించింది. ఎవరైతే వారి యొక్క గృహములోనికి యేసుక్రీస్తును ఆహ్వానిస్తారో ఆయన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైతే ఆయనను తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారి జీవితాలను దేవుడు మార్చగలిగిన శక్తిమంతుడు, బలవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ గృహంలో కూడా చాలా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. తర్వాత దానిని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకొనిడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం పరిశీలన చేస్తే అప్పటికి 99 సంవత్సరాల వయసు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు శారాయి కూడా 90 సంవత్సరాలు, ఇంచుమించుగా సుమారు 90 సంవత్సరాల వయసు గలవారిగా. అప్పుడు 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను చూపించు దేశానికి మీరు వెళితే తల్లిదండ్రులను, బంధువులను, దేశాన్ని వదిలి నేను చూపించు దేశానికి కనుక మీరు వెళ్ళగలిగినట్లయితే నేను మీకు సంతానాన్ని ఇస్తాను అని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు సుమారుగా 24 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. కానీ తన గృహములో కార్యము జరగలేదు, సంతానము కలగలేదు. అంతేకాదు చాలా కృంగుబాటు స్థితిలో ఉన్న అబ్రహామును గుడారమును ఎండవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆ గృహాన్ని దర్శించినప్పుడు అక్కడ దూరముగా ఉండగానే అబ్రహాము చూశాడంటండి. దూరముగా ఉండగానే నిరాశ, నిస్పృహలో మరి ఆయన యందు విశ్వాసం ఉంచి తల్లిదండ్రులను వదిలేసుకున్నాడు, బంధువులు వదిలేసుకున్నాడు, తను ఉన్న దేశాన్ని కూడా వదిలేశాడు. దేశం కాని దేశానికి వచ్చాడు. కానీ తన జీవితంలో ఏ కార్యము జరగలేదు. మరి ఏ కార్యము జరగనప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకు ఏ కార్యము జరగలేదని చాలామంది అనుకున్నట్లుగా ఆయన అనుకోలేదు. ఆయన పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడండి. రోమాపత్రికలో రాయబడి ఉంది ఏమనంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు వాగ్దానాన్ని గురించి అతడు సందేహించలేదు అని కూడా రాయబడి ఉందండి. ఇక్కడ ఎండవేళ ఎప్పుడైతే 3 మనుషులుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడో యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. ఇక్కడ
ఎప్పుడైతే అలా దూరంగా చూశాడో వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ వంగి సాష్టాంగపడి నమస్కారం చేసి అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడండి. ఇక్కడ వెంటనే దేవుడు కనపడగానే ఎప్పుడైతే మనకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా జరగలేదో, సహజంగా మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడైనా లేకపోతే దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళినప్పుడైనా మనం చేసేది ఏమిటంటే మన బాధ, మన సమస్య, మన ఇరుకు, మనం ఎదుర్కొంటున్న అవమానాలు, నిందలు, వీటిని గురించి మనం ప్రభువుకి చెప్తాం. తప్పులేదు, చెప్పాలి. కానీ ఇక్కడ అబ్రహాము యెహోవా అతనికి కనపడగానే నేల మట్టుకు వంగి సాష్టాంగపడి, ప్రభువా నా కుమారుడి విషయం ఏమైంది, నా వాగ్దానం ఏమైంది అని అడుగుతున్నాడు. అంటే అడగట్లేదండి. ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ప్రభు కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. అని మీరు ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఆహారం తీసుకొస్తాను, మీరు మీ ప్రాణాలను బలపరచుకోండి అని చక్కగా ఆతిథ్యం చేయటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము దేవునిని వెంబడించిన విధానం చాలా ఆశ్చర్యం అండి. మరి ఈ రోజుల్లో ప్రభువు దగ్గరికి వస్తున్నాం మన అవసరతలు తీర్చుకోవడానికి, మంచిదే. అంతేకాదు ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మన పరిస్థితులని ఆయన మార్చగలడు. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు వచ్చారో కూడా అబ్రహాము గ్రహించగలిగాడు. అంటున్నాడు, ఇందు నిమిత్తమే గదా మీ దాసుని వద్దకు వచ్చారు. ఎందు నిమిత్తం అంట, ఆతిథ్యం స్వీకరించడానికంట. అబ్రహాము ఆతిథ్యం చేస్తే ఆ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా అతనికి కనబడ్డాడంట. ఎండవేళ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు ఎప్పుడైతే అక్కడ కనబడ్డాడో తన అవసరత చెప్పుకొనకుండా, తన బాధ చెప్పుకొనకుండా అక్కడ అబ్రహాము దేవునికి ఆతిథ్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అక్కడ వారు భోజనము చేస్తూ ఉండగా కూడా చెట్టు కింద నిలబడ్డాడే కానీ తన వాగ్దానం గురించి ప్రస్తావించిన సందర్భం లేదండి. అంతేకాదు ఆ తర్వాత దేవుడే అడుగుతాడు, శారా ఎక్కడంటే గుడారంలో ఉందంటే, మీదటికి ఋతువున మళ్ళీ నేను తిరిగి వస్తాను, అప్పుడు శారా కౌగిట కుమారుడు ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది ఏమిటంటే, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నామా కేవలం మన అవసరతల కోసమే, లేకపోతే మన బాధలు చెప్పుకోవడానికే, మన పరిస్థితుల కోసమే దేవుడు తీర్చడా అంటే తప్పనిసరిగా ఆయన స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అదే సమయంలో ఆయన కొరకు సాక్షిగా బ్రతకవలసిన వారమే ఉన్నాం. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకంలో నుండి మనల్ని ఎన్నుకున్నాడో, ఈ యొక్క అనేకమైన ప్రజల మధ్యలో నుండి మన యొక్క బంధకాలని తెంచి, మన యొక్క పరిస్థితులన్నీ కూడా తొలగించి, శాపపు కాడి విరగొట్టి మన మీద ఉన్న శాపాన్ని తొలగించి మనకు ఆశీర్వాదానికి కారకులుగా చేసింది దేనికోసం అంటే ఆయన సాక్షార్థమై మనం ఉంటామని. కాబట్టి ప్రియులారా గమనించండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన సాక్షార్థమై జీవించాలి, ఆయన పనిలో నిమగ్నం అవ్వాలి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాస పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి వంతులో వారు, ఎవరికిచ్చిన తలాంతులను వారు, ఎవరిని దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో, తన చిత్తం ఏమైనదో, తన ఉద్దేశం ఏమైనదో, దేవుని ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో వాడబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. అలాగే అంచె దినాలలో ఉన్న దేవుని రాకడ అతి సమీపముగా ఉన్న దినాలలో దేవుని కొరకు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టుకుని ముందుకి ప్రభు యొక్క పని కోసం నిలబడవలసిన అవసరత. అది ఏ రూపంలో నువ్వు పని చేసినప్పటికీ కూడా మన ఉద్దేశం అనేక మందిని నశించిపోతున్న ప్రజలు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలు ప్రభు వైపు నడిపించబడటమే, పరలోకానికి వెళ్ళటమే. సత్యము తెలియక భ్రమలో బ్రతుకుతున్న వారు సత్యాన్ని తెలుసుకుని వారికి ఉన్న ప్రతి ఒక్క శాపపు కాడి విరగొట్టబడి మనలను ఆశీర్వాద కారకులుగా చేసిన దేవుని యొద్దకు వారందరూ నడిపించబడాలి. అదే నిజమైన అసలైన ఆశీర్వాదం. అందుకనే గొర్రెలను, మేకలను ఆయన వేరు చేసి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుగా మీకోసం సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనిడి అని
కుడి పక్కన ఉన్న వారితో చెప్పాడంట, ఎడమ పక్కన వారితో చెప్తున్నాడు, శాపగ్రస్తులారా మీరు నిత్య అగ్నిగుణంలోనికి వెళ్ళండి. ప్రియులారా, అసలైన ఆశీర్వాదం మనము ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే. ఆ పరలోక సంబంధమైనదే నిజమైన ఆశీర్వాదం, అదే శాశ్వతమైనది, అదే దేవుని యొద్దకు నడిపించే ఆ ఉన్నతమైన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అబ్రహాము ఎప్పుడైతే తన కుటుంబంలో దేవుణ్ణి చేర్చుకున్నాడో, అంతేకాదు వారికి ఆతిథ్యం ఇచ్చాడో, దేవుడు అంటున్నాడు, ఏమండి, నీకు 24 సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న దానిని నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ఇంకా జరగట్లేదని. దేవుడు మీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. అంటే మీరు దేవుడి కోసం ఏదో లోబడాలి. ఏ విషయంలో లోబడాలో, ఏ లోపం ఉందో, లేకపోతే ఏదైనా పాపం ఉందేమో, ఏమండి, ఏ విషయంలో మీరు సరిగ్గా భక్తి చేస్తున్నాం అనుకున్నారు కానీ సరైన రీతిలో భక్తి చేయట్లేదేమో, ఒక్కసారి పరిశీలన చేసుకుని మనల్ని మనం సరి చేసుకుంటే, మనల్ని మనం పురుకొల్పుకుంటే, ఇంకా అసలు మనలో విశ్వాసం ఉందో లేదో ఒక్కసారి మళ్ళీ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాముకి దేవుని వాగ్దానం గురించి అసలు సందేహించలేదంటండి. అంత లేట్ అయినప్పటికీ కూడా దేవుని వాగ్దానం గురించి అతడు సందేహించలేదు, విశ్వాసముతోనే ఉన్నాడు. అలాంటి ఒకవేళ మనలో ఏదైనా అవిశ్వాసం ఉందేమో, అందుకనే అంటాడు కదండి, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో మన యొక్క లోపాలు సరి చేసుకున్నప్పుడు దేవుడు వెనువెంటనే కార్యమును చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం అండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుతున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చుట్టూ కూడా యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు. యేసు ఎవరో చూడగోరి ఒక పొట్టివాడైన జక్కయ్య, ఏమండి, ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఏం చేశాడు, ఒక ధనవంతుడు అంట, ఆయన సుంకపు గుత్తదారుడు, మేడు చెట్టు ఎక్కాడు యేసు ప్రభుని చూడటానికి. మరి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, అక్కడ చాలామంది జనసమూహం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు జక్కయ్య గృహానికి వెళ్ళటానికి, ఏమండి, ఎంత అద్భుతమైన విషయమో మనం గ్రహించాలి. అలాగే ఈ లోకంలో ఎంతోమంది మనకంటే గనులైన వారు, మనకంటే తెలివి కలిగిన వారు, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మన గృహాలను దర్శించాడు, మన హృదయాలలోనికి వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. అదే మహా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమున్నా లేకపోయినా రక్షణే మనకు, ఏమండి, నిజమైన ఆశీర్వాదం అని ఇందాక చెప్పినట్లుగా. అలాగే జక్కయ్య ఇంటికి నేను వస్తాను అని యేసుప్రభు అన్నప్పుడు జక్కయ్య యేసుక్రీస్తును చేర్చుకోవటానికి ఏ విషయంలో కూడా సందేహించలేదు, సంకోచించలేదు. యేసుప్రభ, నువ్వు నా ఇంట్లోనికి వచ్చేస్తే నేను ఫలానా వాళ్ళని అయిపోతానేమో, లేకపోతే అందరూ నన్ను ఇలా అంటారేమో అన్నారు. అక్కడికి కూడా అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈయనేంటి పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు, సనుక్కున్నారంట అందరండి. ఎంతమంది ఎన్ని రకాలుగా సనుక్కున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమండి, ఒకానొక రోజు రాబోతుంది, యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు ఎవరు కూడా మనం తప్పించలేరండి. ఆయన మేఘారుడే వచ్చుట ప్రతి నేత్రము చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. సువార్త ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ, ఏమండి, సంఘంలో ఏ పరిచర్య ఇచ్చినా దేవుడికి నమ్మకంగానే ఉండు. ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, వెంటనే యేసుక్రీస్తు ప్రభుని తన గృహములోనికి తీసుకుని, ఏమండి, చక్కగా చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య గృహములోనికి వెళ్ళాడో,
ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య గృహంలోనికి వెళ్ళాడో వెంటనే జక్కయ్యలో ఉన్న అపవిత్రత అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. వెంటనే జక్కయ్యలో ఉన్న చీకటి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే జక్కయ్యలో ఉన్న అపరాధం అంతా కూడా బయటకు కక్కేస్తున్నాడు. ఏమన్నాడంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకుంటున్నాడు. అంతవరకు కూడా ఆస్తే మూలం. ఈ లోకంలో జీవించాలి అంటే ధనమే, పేరు కావాలంటే ధనమే, మనకు వాల్యూ కావాలంటే ధనమే, లేకపోతే అన్నిటికీ మూలం ధనమే అని నమ్మిన జక్కయ్య ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాగానే ధనం కంటే నువ్వు నాకు కావాలయ్యా, పేరు కంటే నువ్వు నాకు కావాలి. ఎందుకనంటే ఇతడు సుంకపు గుత్తదారుడు. కానీ అయితే ఇతడు ఏం చేస్తున్నాడంటే తాను తీసుకోవలసిన ట్యాక్స్ కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నాడు, అన్యాయంగా సంపాదిస్తున్నాడు. ఉద్యోగం చేతిలో ఉంది కదా అని, ఏమండి అధికారం చేతిలో ఉన్నది కదా అని అన్యాయముగా సంపాదించడం మొదలుపెట్టాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడో తనలో ఉన్న ఏమండి ఆ దేవునికి అయిష్టమైన లక్షణాలన్నీ తొలగించుకుంటున్నాడు. అంటున్నాడు, ప్రభా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు వరకు రూపాయి కూడా ఇవ్వనాడు. వెంటనే తనలో ఏమండి అద్భుతమైన మార్పు మనం చూస్తున్నాం. రెండవది ఏమన్నాడంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తాను అని చెప్పాడండి. అంటే ఇతడు అన్యాయంగా సంపాదించాడు. అందుకని అంటున్నాడు, నేను అన్యాయంగా దేనినైనా ఏ సొత్తును అపహరించినప్పటికీ కూడా, అన్యాయంగా ఫ్లాట్లు కబ్జాలు చేసినా, అన్యాయంగా గృహాలు దోచుకున్నా, పొలాలు దోచుకున్నా, లేకపోతే ధనమే దోచుకున్నా, లేకపోతే కట్టకుండా ఎగ్గట్టేసినా, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఎంత ఇవ్వాలా అంత ఇస్తా అంటలేదండి, 4 అంతలు ఇస్తా అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఎప్పుడైతే నీ హృదయములోనికి వస్తాడో నీలో ఉన్న లోకాశలన్నీ పోతాయి, లోకం మీద ఉన్న ప్రతి విధమైన వ్యామోహాలు తొలగిపోతాయి, శరీర క్రియలు తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకం మీద ఆశ పోతుంది. అందుకనే ఉంది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, పేరు ప్రఖ్యాతులు, వీటి కోసం ప్రాకులాడే తత్వం తొలగిపోయి నిజమైన వాస్తవంలోనికి బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవికతలోకి మనం వస్తామండి, నెమ్మదిగా బ్రతుకుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉంటే జరిగేది అదే. ఆరాటం పోరాటం అయిపోయి ఏమండి లేనిపోని సమస్యలు నెత్తి మీద తెచ్చుకుని గందరగోళం, ఏమండి కోట్ల చుట్టూ వాటి చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ గందరగోళం అయిపోతున్నారు చాలామంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ జక్కయ్యకి అప్పుడు దాకా ఏమండి ఆస్తి లేకపోతే నేను బ్రతకలేదు అనుకున్నవాడు, అమ్మో ఆస్తి లేకపోతే అసలు ఎలా బ్రతకాలి అని అనుకున్నవాడు ఇప్పుడు అంటున్నాడు, సగం బీదలకు ఇస్తాను, నా ఆస్తిలో సగం 50% బీదలకు ఇచ్చేస్తా, మిగతా 50%లో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో ఆ అన్యాయం తీసుకున్న సొమ్ము ఇస్తానంటలేదండి, దానికి 4 అంతలుగా చెల్లిస్తాను. యేసు ప్రభు ఏం చెప్పలేదే. ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము సరి అయిన మారు మనసు అంటే ఏంటో ఇక్కడే మనం చూస్తున్నాం. మనం అనుకోవచ్చు మారాలంటే టైం పడుతుందండి, ఒకరోజు కాదండి, ఒక నెల రోజులు పడుతుందండి, ఒక సంవత్సరం పడుతుందండి, నిదానంగా మారుతారండి. లేదండి, మారు మనసు అనేది ఇలాగే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే నిజమైన మారు మనసు. అందుకనే యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మారాలంటే టైం కాదు, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఏమండి రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా బాప్తిసం కాదండి, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకుంటా కాదు, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇంకొక మాట కూడా అనొచ్చు జక్కయ్య, ఏమని, అయ్యా ఇప్పుడు వరకు ఏదో జరిగిపోయింది, ఇక నుండి క్షమించయ్యా, ఇక నుంచి ఎవరి దగ్గర తీసుకోను అంటే ఆస్తి అంతా మన దగ్గర ఉంటుందిగా. ఆలోచన చేయండి ప్రియులారా. కాదండి, సరి అయిన మారు మనసు, ప్రభా నా గృహంలోనికి నువ్వు వచ్చావు, ఇంకా నాకు దేని మీద ఆశ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన ఆయనతో సరితోగవు, ఆయనతో సాటి అయినది ఏది కూడా ఈ లోకములో లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చే పరలోకం అంత గొప్పది, ఆయన ఇచ్చే ఏమండి ఆ పరలోక ఆశీర్వాదం అంత శ్రేష్టమైనదండి. కాబట్టి ప్రియులారా, నిజమైన వాస్తవాన్ని గ్రహించిన వాడు దేవుని మీద ఆధారపడతాడే తప్ప వ్యర్థమైన వాటి కోసం పరుగులెత్తడో ప్రాకులాడడు. ఇక్కడే మనం గ్రహిస్తున్నాం. అప్పుడు వరకు కూడా
ఒక్క రూపాయి కూడా పేదలకు ఇవ్వను వాడు అంటున్నాడు, ఇప్పుడు నేను సగం ఇచ్చేస్తా ఆస్తిలో, 4 గంటలు చెల్లిస్తా. తనలో ఉన్న మార్పు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును మన గృహంలో చేర్చుకుంటే మనలో ఉన్న అపవిత్రత మొత్తం తొలగిపోయి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తల కార్యములు గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్రోకు వర్తమానం పంపి పేతురును మామారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిట్లేను. ఇక్కడ రాయబడిన సందర్భం ఏమిటంటే, కొర్నేలి దేవదూత ద్వారా హెచ్చరించబడి ఎప్పేకి మనుషులను పంపించి పేతురును పిలిపించుకుంటాడు. మనుషులను పంపించాడు. ఈలోపు కొర్నేలి ఏం చేశారంటే తన ముఖ్య స్నేహితులను బంధువులను అందరిని కూడా తన గృహానికి ఆహ్వానించాడు. దైవజనుడైన పేతురు గారు వచ్చారండి. రాగానే చక్కగా ఆహ్వానించి లోపల చేర్చుకుని, అయ్యా, దేవుని దూత నాకు కనబడి ఈ రీతిగా చెప్పింది, నీ ప్రార్థన నిలబడింది, నువ్వు ధర్మకార్యాలు దేవుని వద్దకు చేరినాయి, అయితే ఏ మాటల వలన నువ్వు రక్షించబడతావో ఆ మాటలు నీతో చెప్తాడు పేతురు గారు, కాబట్టి నువ్వు పేతురుని పిలిపించుకో, నీ ఇంట్లో చేర్చుకో అని అన్నప్పుడు ఏమీ సందేహించకుండా పేతురు గారిని పిలిపించుకుని తన గృహంలోనికి ఆహ్వానించాడు కొర్నేలి. ఎప్పుడైతే పేతురు గారు వచ్చి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించాడో వెంటనే అక్కడ ఎంతమందిని అయితే కొర్నేలి సమకూర్చాడో, తన ముఖ్య స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తన ఇంటి వారు అవ్వచ్చు, అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటామో పరిశుద్ధాత్మ మనందరినీ కూడా కమ్ముకుంటుంది. అంతేకాదు, ఎంతమంది అయితే ఆ గృహంలో ఉన్నారో ఆ గృహంలో ఉన్న వారి అందరి మీద అందరికీ కూడా రక్షణ, అందరికీ కూడా విమోచన, అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. అక్కడ రాస్తుంది 10వ అధ్యాయం 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన గృహంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా నీ హృదయంలో నువ్వు చేర్చుకోగలిగితే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే పరలోక రాజ్యం చేర్చేవాడని నువ్వు నమ్మగలిగితే, ప్రభా నా హృదయంలోనికి రా అని నువ్వు గనక ఆహ్వానించగలిగితే, ఆయన ఒకవేళ బలవంతంగా నిన్ను మార్చుకోవాలనుకుంటే ఇంతసేపు ఇన్ని సంవత్సరాలు పట్టదండి మనుషులు మార్చబడటానికి. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఆయన బలవంతంగా కాదు, నువ్వు స్వీకరిస్తే వస్తాడు నీ హృదయంలోనికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోనికి వస్తాడు. నీకున్న అవసరతలన్నీ తీరుస్తాడు, నీకున్న వ్యాధి బాధలను తొలగిస్తాడు, నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. నీ కుటుంబానికి ఆయన ప్రత్యేకమైన కంచె వేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఇందాక చెప్పినట్లుగా మనలో ఉన్న అపవిత్రత యావత్తు తొలగించుకుని ఆయన యందు విశ్వాసముతో ఉంటే నీకు ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదని ప్రభు పేరట మనవి చేస్తున్న యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. తమ కుమారులు ఏదన్నా దేవుని దూషించారేమో అని, పాపము చేశారేమోనని యోబు నిత్యము కూడా దహన బలి అర్పించుకుంటూ వచ్చాడు. ఏమండి, తన కుటుంబంలో ఉన్న అపవిత్రత మొత్తం తొలగించుకున్నాడు. దేవుడు అద్భుతంగా జక్కీకి ఎలా రక్షణ ఇచ్చాడో యోబు కుటుంబాన్ని కూడా అలా దీవించి ఆశీర్వదించాడు. అంతేకాదు, ఎంత అద్భుతంగా దీవించాడు అంటే ఇక్కడ మనం 10వ వచనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతనిని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మన గృహంలో ఉంటే మన కుటుంబం చుట్టూ కూడా ఆయన కంచి వేస్తాడు. మన హృదయంలో చేర్చుకుంటే, మనలో అపవిత్రత మొత్తం తొలగించుకుని దేవుడి మీద ఆధారపడుతూ పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగి మనం జీవించగలిగితే, మార్త గృహములో యేసుక్రీస్తుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో వారికి ఒక సమస్య వచ్చింది. తమ తమ్ముడు చనిపోయాడండి. చనిపోయి 4 రోజులు అయినప్పుడు
యేసు ప్రభు వచ్చాడు, సమాధి చేయబడ్డాడు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చి లాజరును, చనిపోయిన తన సహోదరుడైన లాజరును తిరిగి లేపాడు. కాబట్టి ఎలాంటి కార్యమైనా నీ గృహంలో ఆయన చేయగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, దేవునిని మీ గృహంలో చేర్చుకోండి. నా హృదయంలోనికి రండి ప్రభువా. నాలో ఉన్న ప్రతి పరిస్థితి, దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో ఏ సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ వ్యాధి బాధల చేత నువ్వు ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నావో, దేంట్లో జయం కోసం ఎదురు చూస్తున్నావో, ఓడిపోయినట్లుగా నువ్వు ఉన్నావేమో, నిన్ను గెలిపించడానికి ఆయన నీ హృదయంలోనికి వస్తా అంటున్నాడు. నువ్వు ఆహ్వానిస్తే, ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా ఆయన నిన్ను గెలిపిస్తాడు. నీవు ఇప్పుడు నువ్వు తలదించుకున్నావో, దేవుడు నిన్ను తల ఎత్తేవాడిగా చేస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలిగిన సమర్థుడు. ఒక్కటే మనం చేయవలసింది, ఆయన నీ హృదయంలో చేర్చుకో, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీలో ఉన్న కల్మషాన్ని కడిగివేయమని అడుగు. ఆయన రక్తం చేత నీ పాపాలు కడిగివేస్తాడు. ఏమండి, ఆయన నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మారుస్తాడు. నీ జీవితం మారుస్తాడు. నీకు ఇప్పుడున్న పరిస్థితులను మారుస్తాడు. నిత్య జీవమును, పరలోక రాజ్యాన్ని కూడా నీకు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు. ఏ విషయంలో కృంగిపోవాల్సిన అవసరత లేనే లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కృంగిన వారిని లేవనెత్తవాడు, పడిపోవారందరినీ ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులన్నీ మార్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముతో చిన్న ప్రార్థన నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రభా, నా హృదయంలోనికి రండి నాయన. ప్రభా, నన్ను దర్శించండి ప్రభా. నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభా. అయ్యా, నువ్వే నిజమైన దేవుడు నాయన. నువ్వు రక్షించగలిగిన సమర్థుడు, క్షమాభిక్ష పెట్టగలిగిన సమర్థుడు, బలపరచగలిగిన నాయకుడు నాయన. మా దేవుడు నీవే, మా ప్రభుడవు నీవే, మా రక్షకుడు నీవే నాయన అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు నాయన తండ్రి దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ మాటలలో ప్రతి ఒక్కరు కూడా నాయన వారు స్వీకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని, అయా జక్క ఇంటికి ఎలాగైతే నేడే నాయన తండ్రి ఇంటికి రక్షణ వచ్చిందన్నావు, ఈ గృహాలలో, వారి గృహాలలో, ఈ మాటలు వింటున్న వారి గృహాలలో ఇంకా రక్షించబడవలసిన వారు, అయా ఆ బిడ్డలే రక్షించబడి, ఆ కుటుంబాలు అయా కదిలించబడినట్లుగా, రక్షించబడినట్లుగా బలమైన కార్యం వారి కుటుంబాల్లో జరిగినట్లుగా, ఏ విషయంలో వ్యాధి బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఏ విషయంలో వారు కృంగిపోతున్నారో నాయన నువ్వు లేవనెత్తండి, అద్భుతాలు జరిగించండి, స్వస్థత అనుగ్రహించండి, క్షేమం అనుగ్రహించండి, ఆర్థిక సమస్యలు తీర్చివేయండి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభా. నీ కృపలో భద్రపరిచి మేలుతో తృప్తిపరచమని, సమృద్ధినిచ్చి కాపాడమని, ప్రతి గృహముల్లో నీ కార్యములు సఫలపరచు. నీ పరిశుద్ధాత్మ సమృద్ధిగా వారి మీద, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించమని, మేలుతో తృప్తిపరచమని, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరి యొక్క పరిచర్యలో మా పాస్టర్ గారి ద్వారా కమ్మెల ప్రశాంతి కొత్త నిబంధన స్త్రీల సమాచారం అనే ఈ 2వ పుస్తకాన్ని మరి విడుదల చేయడానికి దేవుడు కృప చూపించారు. మీ ప్రార్థనలు బట్టి ఎంతగానో మేము రుణస్థులం. అంతేకాదు, దీనికంటే ముందు పాత నిబంధన స్త్రీల సమాచారం అనే బుక్ రాయటం జరిగింది. మరి ఇది 2వ పుస్తకంగా విడుదల చేశాం. ఇది కొత్త నిబంధనలో ఉన్న 30 మంది స్త్రీల గురించి రాయటం జరిగింది. మీలో ఎవరికైనా ఇది కావాలి అని ఆశపడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ యొక్క పుస్తకం పంపించడం జరుగుతుంది. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు ఇంకాను ప్రార్థన చేసి ఇంకా అనేకమైన పుస్తకాలు మా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. మీ బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడనలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ నూతన బ్రాంచ్, ఈ నూతన పరిచర్య రాకడ వరకు నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మలు రక్షించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుని అందరికీ వందనాలు. Pastor Joshua Kamila, Bethelu Pradhana Mandiram, Relagaru, Gururu Mandalam, Krishna District, Andhra Pradesh, PIN code
7521 366. My phone number 7842711167. Our address Pastor Joshua Kamela Petelu Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.